గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్ అందరికీ స్వాగతం. నవంబర్ 3వ తారీఖు ఈరోజు ప్రీ మార్కెట్ రిపోర్ట్లో ముందుగా మన యొక్క ఇండిసెస్ అనేది చూసుకుంటే ఫ్రెండ్స్, రియాలిటీ, సర్వీస్ సెక్టర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ కొద్దిగా ప్రెషర్లో కనిపించినాయి. దాని తర్వాత మీడియా, మెటల్స్, ఫార్మా, కమోడిటీస్ కొద్దిగా పాజిటివ్గా అయితే నిన్న క్లోజ్ అయినాయి. సో ఆల్ టుగెదర్ ఏంటంటే కొంత నెగిటివ్ టు న్యూట్రల్ బయాస్ అనేది బ్రాడర్ పిక్చర్లో మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. వెరాజ్ ఏడిఆర్స్ అనే ఒకసారి చూస్తే దాదాపుగా అన్నీ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్ 2.64% నెగిటివ్లో ఉంది, టాటా మోటార్స్ నెగిటివ్లో ఉంది, డాక్టర్ రెడ్డీస్ నెగిటివ్లో ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ నెగిటివ్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. వెరాజ్ గ్లోబల్ క్యూస్ అనేది ఒకసారి చూద్దాం ట్రెండ్ ఎలా ఉందో. సో ఫ్రెండ్స్, ముందుగా మనం చూసుకున్నట్లయితే హాంకాంగ్ హెవీగా సెల్ ఆఫ్ జరుగుతుంది. సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది, వెరాజ్ ఫ్రెంచ్ కూడా నెగిటివ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాని తర్వాత S&P 500 ఆస్ట్రేలియా అది కూడా కొద్దిగా నెగిటివ్గా ఉంది. లండను అది కూడా నెగిటివ్గా ఉంది. జపాన్ పాజిటివ్గా ఉంది, జర్మనీ పాజిటివ్గా ఉంది, డౌ జోన్స్ పాజిటివ్గా ఉంది. సో ఆల్ టుగెదర్ ఏంటంటే మనకి కొద్దిగా నెగిటివ్ టు న్యూట్రల్ సినారియో అనేది గ్లోబల్ క్యూస్ నుంచి కనిపిస్తుంది ఫ్రెండ్స్. ముందుగా మనం FIS DIS క్యాష్ మార్కెట్ అనేది అబ్జర్వ్ చేద్దాం. డిఐఎస్ అయితే రీసెంట్గా బయింగ్ చేయటం స్టార్ట్ చేశారు, బట్ హయ్యర్ లెవెల్స్ దగ్గర బై చేస్తున్నారు. ఈక్విటీ మార్కెట్లో 1436 కోట్లు అనేది ఇన్వెస్ట్ చేశారు ఈక్విటీలో. వెరాజ్ డిఐఎస్ వచ్చేసరికి హెవీగా సెల్లింగ్ చేస్తున్నారు. 1378 కోట్లు ఎగ్జిట్ అయినట్టుగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో నెట్ చూసుకున్నట్టయితే 58 కోట్లు ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు కనిపిస్తుంది. వెరాజ్ ఫ్రెండ్స్, మనకి డెరివేటివ్ డేటా అనేది చూద్దాం, ఎవరు లాంగ్ షార్ట్ ఉన్నారో. సో FIS అయితే షార్ట్ పొజిషన్స్ బిల్డప్ చేశారు వయా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. అదేవిధంగా క్లయింట్ లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేశారు, ప్రొప్రైటరీ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేశారు, డిఐఎస్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ క్లయింట్ ఏంటంటే అందరూ కూడాను షార్ట్ పొజిషన్స్ అనేది బిల్డప్ చేసినట్టు క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. వెరాజ్ టాప్ ప్రైస్ గెయినర్స్ వచ్చేసరికి చోళమండల్ ఫైనాన్స్, NMDC, VADL, సన్ టీవీ, ఆల్కెమ్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. వెరాజ్ ఇవి వచ్చేసరికి ఫీచర్స్. టాప్ ప్రైస్ లూజర్స్ వచ్చేసరికి LIC హౌసింగ్ ఫైనాన్స్ 10% అనేది డ్రాప్ అయింది. చంబల్ ఫర్టిలైజర్స్ 5.6% డ్రాప్ అయింది. ఓకే, ఫైనాన్షియల్ సెక్టర్ అయితే అండర్ ప్రెషర్లో కనిపిస్తుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్లో LIC హౌసింగ్ ఫైనాన్స్, కోరమండల్, చంబల్ ఫర్టిలైజర్స్, పాలీక్యాబ్ అనేవి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. OI లూజర్స్లో MFSL, NMDC, వర్ల్పూల్ అనేది వోల్టాస్ కనిపిస్తుంది. వెరాజ్ వాల్యూమ్ గెయినర్స్లో LIC హౌసింగ్ ఫైనాన్స్, చంబల్ ఫర్టిలైజర్స్, పాలీక్యాబ్, కోరమండల్, చోళమండల్ ఫైనాన్స్ అనేది కనిపిస్తుంది. అంటే హెవీ వాల్యూమ్స్లో ఫైనాన్షియల్ సెక్టార్లో సెల్లింగ్ జరిగినట్టు కనిపిస్తుంది. వెరాజ్ యూ కెన్ సీ ద బిల్డప్ ఆల్సో ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ మనకి OI స్టాట్స్ అనేది ఒకసారి చూద్దాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ లెవెల్ దగ్గర ఉందని చెప్పేసి. సో ఫ్రెండ్స్, బిగ్గర్ పిక్చర్లో మనకి మిక్స్డ్ కాంటెక్స్టే ఉంది. మార్కెట్ ఒకవైపు అయితే ఏం లేదు. యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే కాల్స్ సెల్లింగ్ జరుగుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం పుట్స్ కూడా సెల్లింగ్ అయితే జరుగుతూ ఉంది క్లియర్గా. బట్ ఫ్రెండ్స్, మనకి బిగ్గర్ పిక్చర్లో 18,200, 18,300, 18,400, 18,500 ప్రతి స్ట్రైక్ దగ్గర కూడాను రౌండ్ నెంబర్ దగ్గర కాల్ సైడ్ సెల్లింగ్ కనిపిస్తుంది. వెరాజ్ ఏంటంటే ఎట్ ద మనీ దగ్గర 18,100 కూడా కాల్ సెల్ చేసినట్టు కనిపిస్తుంది. వెరాజ్ ఫ్రెండ్స్, మనకి 18,100 దగ్గర అంటే ఎట్ ద మనీ దగ్గర పుట్స్ కూడా సెల్లింగ్ ఉంది. బట్ ఎవరు డామినేట్ చేస్తున్నారు అనేది మ్యాటర్స్ ఇక్కడ. వెరాజ్ ఫ్రెండ్స్, మనకి ఇమీడియట్ సపోర్ట్ 18,000, నిన్నైతే 18,100 హోల్డ్ చేశారు. బట్ అయితే ఫైనల్గా నిఫ్టీ బ్రేక్ డౌన్ జరిగింది. సో నెక్స్ట్ 18,000 దగ్గర వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ఉంది. ఓకే, ఇన్ బిట్వీన్ ఏంటంటే ప్రతి స్ట్రైక్ దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఉంది. బట్ కంపారిటివ్లీ కొంత కాల్స్ అయితే సెల్లింగ్ చేసినట్టు బిగ్గర్ పిక్చర్లో కనిపిస్తుంది. వెరాజ్ ఫ్రెండ్స్, నిన్న అగ్రెసివ్గా 18,300 దగ్గర కాల్స్ యాడ్ అయినాయి. దాని తర్వాత అన్ని స్ట్రైక్స్ దగ్గర కాల్స్ అయితే యాడ్ అవుతూ కనిపించినాయి. వెరాజ్ ఏంటంటే ఎప్పుడైతే మనకి 18,100 ఇది ఒక రౌండ్ నెంబర్ అండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్న నెంబర్ ఇది. ఎప్పుడైతే ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగిందో ఫ్రెండ్స్, ఇక్కడ షార్ట్ కవరింగ్ అనేది చేశారు. ఎవరైతే షార్ట్ చేశారో 18,100 పుట్ అనేది వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అయినట్టు ఇక్కడ మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, మార్కెట్ ఎప్పుడైతే కిందకు వస్తుందో ఈ పుట్స్ అనేది ఎగ్జిట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఒకసారి SGX నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. ప్రస్తుతానికి మనకి SGX నిఫ్టీ ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ లెవెల్ ఇది. ఆ రెసిస్టెన్స్ లెవెల్ అనేది మనకి 1, 2, 3 థర్డ్ అటెంప్ట్ బ్రేక్అవుట్ చేసింది కానీ సక్సెస్ఫుల్గా. బట్ అగైన్ సెల్లర్స్ అనేవాళ్ళు వచ్చారు ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికైతే మనకి 17,990 దగ్గర SGX నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. వెరాజ్ నిఫ్టీ ఫ్రెండ్స్ మనకి 18,080 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. ఆల్ టుగెదర్ ఏంటంటే మనకి 80 అండ్
90 పాయింట్స్ గ్యాప్ డౌన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, 90 పాయింట్స్ మనకి ఆ గ్యాప్ డౌన్ అనేది మార్కెట్లో జరిగే అవకాశం బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ. మనం రికార్డ్ చేసిన సమయం వచ్చేసరికి 7 గంటల 40 నిమిషాలు ఫ్రెండ్స్. ఓకేనా, సో లెట్స్ సీ వేర్ మార్కెట్ ఈజ్ గోయింగ్ టు టేక్ ద హాల్ట్. ఈ కేసులో మనకి మార్కెట్ అయితే కన్సోలిడేషన్ తీసుకొని మళ్ళీ ఇంకొక అటెంప్ట్ చేస్తుందేమో చూద్దాం. సేమ్ ఎక్స్పెక్ట్ చేసాం మనం. ఇక్కడ డైరెక్ట్ బ్రేక్అవుట్ చేసేదానికంటే కూడా పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ ఇంకొక అటెంప్ట్ చేస్తే దట్ విల్ బీ గుడ్. ఎనీ హౌ ఏంటంటే మనం షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కాబట్టి మనం ట్రెండ్ను ఫాలో అవుదాం. ప్రస్తుతానికైతే మార్కెట్ సెల్ ఆఫ్లో కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. యా, దట్స్ ఇట్ ఫర్ ద డే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యాపీ ట్రేడింగ్.